యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దానియేలు 2వ అధ్యాయము 23వ వచనం. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, వాక్యాన్ని మాకు అందరికి బోధించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఒక గొప్ప శుభవార్త. అది ఏందో తెలుసా? ఇదిగో, భక్తుడైనటువంటి దానియేలు ఒక గొప్ప మాటను పలుకుతున్నాడు. నీవు నేను ఆరాధించే దేవుడు, నీవు నేను కొనియాడేటువంటి దేవుడు, నీవు నేను ఆశ్రయించే దేవుడు ఎలాంటి వాడంటే, మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును అనుగ్రహించినావు. హల్లెలూయా. మనము ఆరాధించేటువంటి దేవుడు ఎలాంటి వాడో తెలుసా? మనము ఆశ్రయించే దేవుడు ఎలాంటి వాడో తెలుసా? వివేకమును బలమును అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా ఆయనకు మించిన వివేకము కలిగిన నాయకులు ఈ లోకంలో ఎవరు లేరండి. ఆయనకు మించిన బలవంతులు ఈ లోకంలో ఎవరు లేరు. హల్లెలూయా. నెబుకద్నెజరు కలిగిన కళకు తాను భావము చెప్పుటయందు దేవుడు తనకు అనుగ్రహించిన వివేకమును గూర్చి, బలమును గూర్చి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. చూడండి, ఎంతో మంది గారెడ విద్యలు కలిగినటువంటి వారు, ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు అనబడిన వారు, ఎంతో గొప్ప గొప్ప మాంత్రికులు అనబడిన వారికి కూడా తన కళకు భావము చెప్పనందున, ఇదిగో దేవుని దాసుడు, దేవుని చేత ఎన్నుకొనిన వాడు, దేవుని కోసమే సమర్పణ సంయోచితంగా ఉపయోగపడినటువంటి ఒక వ్యక్తి ఇక్కడ దేవునిని కొనియాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు దయచేసినటువంటి వివేకము ద్వారా, దేవుడు కలిగించినటువంటి బలము ద్వారా ఆయన కళకు భావము చెప్పి ఉన్నత దేవుణ్ణి అక్కడ ఆరాధించి ఉన్నాడు, మహింపరిచి ఉన్నాడు. హల్లెలూయా. మా పితరుల దేవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, వారిని ఎట్ట మీరు నడిపించారో, వారికి ఎట్ట మీరు బలమునిచ్చారో, వారికి ఎట్ట వివేకమునిచ్చారో, నాకును నీ వివేకము దయచేసి, బలమును దయచేసి, ఈ గొప్ప కార్యంలో నుంచి, ఈ గొప్ప వింత కార్యంలో నుంచి నన్ను విడిపించినందుకు స్తోత్రము దేవాని ఆయన కొనియాడుతూ ఉన్నాడు. ఈ దినము నీవు నేను అనేక విషయాలలో మాటుకొని తటబెట్టలాడుతూ ఉండొచ్చు. అనేక విషయాలకి, అనేక కార్యాలకి చిక్కుముడు విప్పడానికి మార్గము తెలియక, వివేకము చాలక, బలము చాలక ఉండి ఉంటాం. ఇదిగో, నీవు ఈ మాటను నమ్మినట్లయితే ఆయన పాదములు గట్టిగా పట్టుకో. వివేకమును అనుగ్రహించే దేవుడు, బలమునిచ్చే దేవుడు, నీకు బలమునిచ్చి వివేకమునిచ్చి నీవు తటమటపోతున్నటువంటి ఆ సమస్యల నుంచి ఆత్మదేవునికి విడుదల కలుగు చేయనుగాక. ఈ వాక్యము నీకు, నీ హృదయమునకు సమాధానమును కలుగు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.